ఉంది, కానీ రికార్డులో ఎక్కువ నమోదైన ఉంది. సో దానికి కూడా మనకు కనిపిస్తుంది కి ఎవరి పేరు మీద ఇది తప్పు నమోదైన ఉంది, వాళ్ళకి ఏం హక్కులు లేదు, కానీ ఇప్పుడు రికార్డులో కనిపిస్తున్నారు. సో అలాంటి అన్ని క్లారిటీ తీసుకోవడానికి ఈ మాకు మంచి అవకాశం ఇచ్చారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. కొంతమంది స్టార్టింగ్లో చెప్పారు లేదు లేదు శివంపేటలో ఎందుకు చేయాలి, చాలా గొడవ అవుతాయి. కానీ మేము చెప్పినాం ఈ గొడవ అనేది ఎందుకు అవుతుంది, మా గ్రామస్తులే కదా, వాళ్ళే కూడా సహకారం చేస్తారు. అక్కడ ఉన్న సమస్యల గురించి వాళ్ళే కూడా ముందుకే వస్తున్నారు. సో అందుకే ఈ గ్రామం మనం సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకారం చేయాలి. మా సర్వే టీం ప్లస్ రెవెన్యూ టీం అందరూ ఇక్కడే ఉంటారు. ఎక్కడైనా కూడా మీకు మధ్యలో కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఆర్డీఓ గారు మధ్య వచ్చి చూస్తారు. కానీ ఎండింగ్లో ఉన్న వరకు మీరు కోఆపరేట్ చేయాలి, సహకారం ఇవ్వాలి. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మేమంతా రిజాల్వ్ చేస్తాం. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాము, మనకి 11 సో 11 గ్రామాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయినాయి ఈ ప్రాసెస్. సో అక్కడే కూడా మెల్లగా చేసాము, మనం అంతా చూసుకొని ఏం హడాబడిలో చేయలేదు, అది మొత్తం చెక్ చేసి అంత రికార్డ్ తయారు చేసి ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. భరోసా రావట్లేదు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో అది చేయడానికే మనం ఇది భూమి ప్రీ సర్వే ప్రాసెస్ మొదలు పెడుతున్నాము. మాకి కూడా ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపించినప్పుడు రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి కొన్ని గ్రామాలకి ఎంపిక్ చేసి ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము. సో దీని అయిన తర్వాత మీకు ఇది చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నాయి, పెద్ద సమస్యలు ఏవైనా ఉన్నాయి, దానికి పరిష్కారం చేయడానికి మాకు ఒకటే అవకాశం దొరుకుతుంది. ఈసారి ఈయన రమేష్ ఆయన ఇక్కడనే కబ్జాలో ఉన్నారు, కానీ ఆయన దగ్గర హక్కులు ఏం లేవు. ఎలా ఇవ్వచ్చు హక్కులు ఆయనకి? అది గవర్నమెంట్ భూమియా, పట్టా భూమియా, ఎలా వచ్చింది ఈయనకి? తాత కాలం నుంచి వచ్చిందా, తాత వాళ్ళే కొన్ని ఈయనకి ఇచ్చారా, ఏ రకంగా వచ్చింది? అది మనం అంతా పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఎవరికైనా పేరు మీద భూమి ఉంది, రికార్డులో ఉంది, కానీ కాస్తులు లేదు, సో వాళ్ళకి కూడా ఎలా వచ్చింది పేరు మీద, అది కూడా మనం చెక్ చేస్తాం. సో మీ అందరికీ ఉన్న భూమి గురించి ఏడీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మనం మొత్తం గ్రామంకి సరిహద్దు మార్క్ చేసి ఆ సరిహద్దులో ఉన్న ఏరియాకి మొత్తం చెక్ చేస్తాం. ఎవరు కాస్తులు ఎంత జగలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రికార్డ్ పరంగా ఇలా ఉన్నాయి. దానికి మనం ప్రజెంట్గా ఉన్న భూభారతి చట్టం పరంగా ప్లస్ మిగతా డైరెక్షన్స్ పరంగా ఎలా మీకు రికార్డ్ మీద కూడా హక్కు ఇవ్వచ్చు, అది చాలా ముఖ్యమైనది మనకి. సో ఇలాంటి కొంతమందికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి, కొంతమంది చాలా టైం నుంచి సఫర్ చేస్తున్నారు, కలెక్టరేట్లో తిరుగుతున్నారు, ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతున్నారు, తహసీల్దార్ ఆఫీస్లో తిరుగుతున్నారు. అవి అంతా పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఈ నెల వరకు మీతో పాటు మా టీం వాళ్ళు ఉంటారు, సర్వేయర్ ఉంటారు, ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో, మా తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. ఇలాంటి గ్రామ సభ పిలిపించి మీ అందరికీ సమక్షంలో ఇది చూపిస్తాం కి సరే ఈ ఫలానా సబ్ డివిజన్ నంబర్లో ఈయన ఉన్నారు, కానీ ఈయన దగ్గర ఏం కాగితాలు లేవు, ఈ నంబర్కి వీళ్ళ పేరు మీద నమోదైన ఉంది, కానీ ఈయన దగ్గర ఏం కాస్తులు లేదు. సో ఏం చేయాలి ఆ కేసెస్లో? మీరే అందరూ చెప్తారు కి సరే వీళ్ళకి ఏం హక్కులు లేదు, వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, వీళ్ళకి మనం ఖచ్చితంగా రికార్డులో కూడా మార్పు చేయాలి. అలాంటి కేసెస్ కూడా మీకు చూపిస్తాం. సో ఈ ప్రాసెస్కి మొత్తం కంప్లీట్ చేయడానికి, మొత్తం కరెక్ట్గా చేయించడానికి ఫీల్డ్లో మీ అందరికీ సహకారం మనకు చాలా అవసరం. కాబట్టి మీ అందరికీ కోరిక, మా టీం వాళ్ళకి కూడా వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా మీరు చూపించాలి. ప్రభుత్వానికి కూడా ఒక సర్వే నెంబర్ వస్తుంది. గతంలో ఏం చేశారు, కొనుక్కున్నప్పుడు ఆయన దగ్గర 10 ఎకరాలు అనుకోండి, 2 ఎకరాలు అమ్మిండు, అమ్మితే ఆ నెంబర్ పెట్టేసి కింద ఆన్ రాసి ఇవ్వటం. ఆయన అమ్మితే మన దాంట్లో 1 ఎకరం అమ్మితే దాంట్లో ఏం చేసాడు A/1 అని, ఆ మిగిలిన దానికి A/2 అని, ఈ విధంగా రాస్తుంది. కానీ దాని నక్షా ప్రకారం రాలేదు, ఇవన్నీ నక్షాకు రాలేదు. అంటే మన అమ్మకాలు, కొనకాలు, క్రయ విక్రయాలు జరుగుతూనే ఉన్నవి. మళ్ళీ కాలం చేసిన తర్వాత పిల్లలకు పోతున్నాయి, పిల్లలు కూడా పంచోడెత్తుంది. వాళ్ళ మొత్తం వారసత్వం ప్రకారం కూడా అందరూ కూడా పంచోడెత్తుంది. కానీ ఎక్కడ కూడా బై నెంబర్ రాసుకుంటూ పోతున్నాం, కానీ నక్షాకు మాత్రం రావట్లేదు. ఓన్లీ రికార్డులో పాస్బుక్లో ఉంటుంది, మీ పహనీ పత్రంలో ఉంటుంది, కానీ నక్షాకు రాలేదు. ఇది 100 సంవత్సరాల క్రితం చేసిన సర్వే మాత్రమే. ఇప్పుడు మనకి ఏంటంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం కూడా ఈ సర్వేలలో కొన్ని విడతల వ్యాఖ్య చేస్తున్నాం. గతంలో ఫస్ట్ పేజ్లో మనం 70 గ్రామాలు మన జిల్లాలో చేసుకున్నాం, ఇప్పుడు 70 గ్రామాలు తీసుకున్నాం. అందులో మనకు మీకు తన కూడా ఉంది. దీనికి సంబంధించిన సమస్యల మొత్తం పరిష్కారానికి ఒక మంచి మొదలు శుభ పరిమాణం. అందుకోసం మీరంతా సహకరించిననుకోండి, మీ యొక్క సమస్యల మొత్తం కూడా పరిష్కారమే మార్గం ఉంటుంది. కొన్ని టీమ్స్ సర్వే చేశాయి, ఆ సర్వే చేసిన దాంట్లో కొన్ని టీంలు మంచి చేశాయి, కొన్ని లేవని చెప్పినారు.
మేడం గారు కూడా ఇప్పుడు ఏంటంటే కొంత పబ్లిక్ నుంచి వస్తుందని చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవానికి మేడం గారు మాట్లాడదాం అనుకున్నా కానీ కూడా కొంతమంది పబ్లిక్ కూడా హియరింగ్ చేద్దామని చెప్పేసి అని మేము అడగడం జరిగింది. మేము ఆహ్వానించడంలో కొంతమంది చెప్పారు, ఇప్పుడు తనకు బాధ చెప్పారు, ఇంతకుముందు సురేష్ చెప్పిండు, అంతకుముందు రాముడు చెప్పిండు, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇవే బాధలు అందరూ కూడా ఉన్నవి. మిగతా వాళ్ళు కూడా చేసుకుని దరఖాస్తు పెట్టుకున్నారు, కొంతమంది కాగితా పెట్టుకుంటారు, అలానే ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మొత్తం శాశ్వత పరిష్కారమే రేపు రీసర్వే. తను చెప్పారు మన అసెంబ్లీలో కూడా మనకు శివంపేట సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది, గవర్నమెంట్ తీసుకొని చెప్పని. మరి మీ అందరూ సహకారం ఉంటేనే, మీ అందరూ సహకారం కోరుకోవడం కోసము, ఒక అవేర్నెస్, ఒక అవగాహన కోసం ఈరోజు సభ చేస్తున్నాం. మరి మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి. అటువంటి ఆధారంగానే ఈరోజు సర్వే నంబర్లని కూడా పానీలో ఉన్నాయి. పానీ ప్రకారమే మీకు క్రియా విక్రయాలు జరుగుతున్నాయి. ఒక భూమి కొనాలంటే ఆ భూమికి సంబంధించిన పట్టా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, ఇనామ్ ల్యాండా, వక్ఫ్ బోర్డ్ ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా, ఇవన్నీ కూడా చూడాలంటే దానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులో కాసరా కానీ సర్వే ల్యాండ్ కన్నా సేతువారి ఆధారంగా నీ యొక్క ల్యాండ్ యొక్క స్వరూపాన్ని మేము చెప్పగలుగుతాం. అసలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా సర్వే అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతం దురదృష్టం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినా ఇప్పటి వరకు సర్వే చేయలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు సర్వే చేయలేదు. ఈ మీ విలేజ్ శివంపేట విలేజ్ 1356 ఫస్ట్లీ అంటే 1946లో స్వతంత్రం రాకుండా ముందు సర్వే అయింది. దానికి సంబంధించిన మ్యాప్ల ఆధారంగానే మా దగ్గర రికార్డు ఉంది. జనాలు మేము కావాలని పని చేస్తానని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అయినా కానీ మాకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లో పనిచేస్తున్నాం మేడం. శివంపేట నుంచి 1 కిలోమీటర్ మేర కిలోమీటర్న్నర మేర మాకు కొత్త పైప్ లైన్ వేయించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం మేడం. మన పానీలు రాయబడ్డాయి. ఆ పానీల ఆధారంగానే మీరు క్రయ విక్రయాలు జరిగినాయి. కానీ మ్యాప్లో కూడా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినంత మాత్రం మ్యాప్లో ఎక్కడ కూడా ఆ మ్యాప్లో సబ్ డివిజన్ కాలేదు. కాకపోవడం వల్ల మీకు గట్టు పంచాయతీలు, ఈ గట్టు తగాదాలు, సర్వే నెంబర్ పంచాయతీలు, పొజిషన్లు ఒక నంబర్లు ఉంటే ఇంకో నంబర్లు ఉండడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆనాడు నిర్ణయించినటువంటి సర్వే ఆధారంగా ఏ విలేజ్ ఎంత మట్టుకుంది, ఏ మండల్ ఎంత మట్టుకుంది, జిల్లా బోండ్ ఎంత మట్టుకుంది, అలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని, ఇనామ్ ల్యాండ్స్ ఎన్ని, పట్టా ల్యాండ్స్ ఎన్ని, షికమ్ ల్యాండ్స్ ఎన్ని, అన్నీ కూడా ఆనాడు నిర్ణయించిన ఒక తక్తా ప్రకారమే, ఆనాడు నిర్ణయించినటువంటి సేతువాల ప్రకారమే ఈనాటికి కూడా జరుగుతుంది.